నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యానికి ప్లస్ ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విత్తు ఆధారాలతోటి ఓ గంట సేపు దాని మీద చర్చించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంత జరిగిందా దీని వెనకాల అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. నిజంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యం వెనకాల కాంగ్రెస్ హస్తం ఎట్లా ఉంది, అసలు ఎవరు ఒత్తిడి తేవడం వల్ల ఆయన హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది అనే దానిపైన చాలా వరకు అందరికి డౌట్ అయితే ఉంది. అంతటి గొప్ప నాయకుడు, ఆ కాలంలోనే ఉద్యమాలు నడిపిస్తూ నర్సంపేట కానీ వరంగల్ ఏరియాల వరకు కానీ ఏ టీడీపీ నాయకులతో భయపడకుండా ఉద్యమాన్ని జోరుగా సాగించిన నాయకుడు, విద్యార్థి దశ నుండే ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపుకొని ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా కొట్లాడిన అటువంటి గుండె ఈ కాంగ్రెస్ పార్టీకి బెదిరిందా అనేది అందరికీ డౌట్ వస్తూ ఉంది. నిజానికి జరిగింది ఏంటిది? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ మధ్యలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న కొన్ని అక్రమ ఆరోపణలపైన వాళ్ళు కొన్ని ఆధారాలతోటి ఈడీని కలవడం కూడా జరిగింది. ఈడీని కలిస్తే దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆ మధ్యలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఈడీని కలిశారు. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఈ ఆధారాలను తీసుకెళ్లి ఢిల్లీలో కూడా ఒక టైం చూసుకొని మేము వెళ్తామని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇవ్వడంతో ఆ తర్వాత కొన్ని క్యాములు వరుస పెట్టి బయట పెట్టాడు. ఆయన బయట పెట్టగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే ఆయనను ఇబ్బందులకు గురి చేశారా, లేకుంటే ఆయనకు ఒత్తిడికి గురి చేశారా, లేకుంటే విపరీతమైన ఫోన్లు చేసి టార్చర్ చేశారా అనే దానిపైన నిన్న ఆర్ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా గుండెపోటు రావడం అనేది అది కామన్ అనుకోవచ్చు, కానీ దీని వెనకాల ఉన్న అసలు నిజాన్ని మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు మిత్రులారా. పెద్దికి అనారోగ్యం కాంగ్రెస్దే పాపం, స్కాములు బయట పెట్టాడనే భద్రత కుదింపు, ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నం, రేవంత్ అనుచరుడు ఫహీం దుష్ట పన్నాగం, ఆ పరిస్థితుల్లోనే పెద్దికి గుండెపోటు, సెక్యూరిటీ రివ్యూ పేరిట బీఆర్ఎస్ పై కుట్ర, దానిని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మైనపల్లికి గన్మెన్లతో భద్రత ఎందుకు, కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బీఆర్ఎస్కి మరో న్యాయమా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి ఒక నిజాన్ని బయటపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ సమాజం కూడా మనం చూసుకోవచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎట్లాంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే అసలు కథ ఏంటిదంటే, పెద్ది ప్రెజర్ పెట్టింది ఎవరని చెప్పేసి బాగా వైరల్ అవుతా ఉంది. కేసులో ఇరికించేందుకు ఏ పిఏలతో పాటు అనుచరులపై ఈఓడబ్ల్యూలో కేసు పెట్టించారు. బ్లాక్ కాంగ్రెస్ కోసం 22 ఏండ్లకే గన్ లైసెన్స్ పొందిన పెద్దికి గన్మెన్స్ తొలగింపు, లైసెన్స్ రద్దు కక్షపూరితమా, గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ కు వేగం స్పందించిన సీఎం రేవంత్, ఎలాంటి చెడు అలవాటు లేని సుదర్శన్ రెడ్డి స్ట్రోక్ కారణమైన ఈ ఒత్తిళ్లపై నిజ నిజాలు బయటకు వచ్చాయి. 5 కోట్ల ఆస్తి కూడా లేని మాజీ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ అయ్యారు, సివిల్ సప్లై బంకర్ బెడ్ స్టెండర్స్ గోల్మాల్పై కోర్టు మెట్లు ఎక్కినందుకు చిత్రహింసలు పెట్టారా, అప్పట్లో అప్పుల్లో ఉన్నాడని తెలిసి వట్టినాగులపల్లిలో వాసవి గ్రూప్తో చేతులు కలిపి వేధించారా అనేది ఇక్కడ చాలా వరకు వస్తున్న ఆరోపణలు అయితే మనకు కనబడతా ఉంది. నిజానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఈ యొక్క హార్ట్ స్ట్రోక్కి వెనకాల బలమైన హస్తమే ఉంది. దీని వెనకాల ఫహీం ఖురేషి, ఆ తర్వాత తనకు సంబంధించిన అనుచరులు కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఇరికించాలని వేధించాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలోనే అతనిపైన బాగా ప్రెషర్ రావడం కూడా జరిగిందని చెప్పేసి కొంత వార్త అయితే రావడం జరిగింది. నిజానికి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు నిజంగా చెప్పుకోవాలంటే 5 కోట్ల రూపాయలు కూడా సంపాదించుకోలేడని చెప్పేసి కొంచెం పాత్రిక మిత్రికులు ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్నారు. ఓ లెక్కని చెప్పాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ మధ్యలో ఈ తెలంగాణ ప్రాంతంలో స్కాములు వరుసపెట్టి బయట పెట్టడము, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పడితే ఎక్కడ ఎండగట్టడము, అందులోనూ నర్సంపేట నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్న కాంగ్రెస్ పనుల్లో కలహాలు రేపుతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేపుతున్నా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంత బ్యాలెన్సింగ్ చేసుకొని ఆయన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా, చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పేసి జనాల్ని అడిగే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ టైంలో కూడా పెద్దిని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుచరులతోటి కూడా చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరిగినాయట. ఇప్పుడు ఈ విధంగా జరగడంతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్గా యశోదాలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అందులోనూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి, అందులోనూ జపాన్కి సంబంధించిన డాక్టర్స్ని పిలిపించి మరి ట్రీట్మెంట్ చేపిస్తున్న విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు విషయం చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ యొక్క
హార్ట్ అయితే కొట్టుకుంటుంది కానీ మనిషి అయితే కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి డాక్టర్లు కొంత సమాచారం అందించడం, తర్వాత ఆయన బ్రెయిన్ ప్లస్ మాటలకి రియాక్ట్ కాలేకపోతున్నాడు. బ్రెయిన్ ఏమో నొప్పులకు రియాక్ట్ కావడం లేదు, మనిషి ఏమో మాటలకు రియాక్ట్ కావడం లేదు. మేబీ అతను కోమాలో ఉండొచ్చు అని చెప్పేసి కొంత సమాచారం యశోద హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది కూడా బయట వెలువడించడం కూడా జరిగింది. అక్కడ తమ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక కన్నీరు మునిరాయుతూ ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీ వెళ్తూ ఉన్నారు. నిజంగానే అదే జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రోక్ వెనకాల వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే ఉంటే, ఈ స్ట్రోక్ రావడానికి గల వాళ్ళ ఒత్తిడిలో ఉండుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలనట్టుగా కొంత సమాచారం అయితే కూడా రావడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు డైరెక్ట్ దిగి వచ్చి అసలు అతనితో మాట్లాడదాం అనుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడదాం అనుకున్న సమయంలో మాట్లాడే పొజిషన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేరు. అతను హార్ట్ సరిగా రియాక్ట్ కావడం, 9 సార్లు సిపిఆర్ చేయడంతో లాస్ట్ టైంలో గుండె రెస్పాండ్ అవ్వడం, గుండె కొట్టుకోవడం, గుండె పంపింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఈ విధమైన చర్యలు జరిగిన తర్వాత కేసీఆర్ గారి యొక్క ఇంటెలిజెన్స్ కంప్లీట్గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అసలు ఏం జరిగింది, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి దీనిపైన కంప్లీట్గా ఇంట్రాగేషన్ చేస్తే ఈ ఫహీం ఖురేషి అనే వ్యక్తి ఈ కొన్ని కాంట్రాక్ట్ల విషయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఏవైతే బయటపెట్టిన నిజాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఇక మానసికంగా ఒత్తిళ్లకు గురి చేసుకుంటూ ఆయనను చాలా వరకు ఇబ్బందులకు గురి చేసుకుంటూ ప్రయత్నాలు చేసినట్టుగా కొంత డేటా రావడంతో దీనిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పిలిపించి మరి కేసీఆర్ గారు ఈ విధం మీద మీరు మాట్లాడాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో చెప్పడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విత్ ఆధారాలతో కూర్చొని మొత్తం ఆయన కూడా పూర్తి ఇంట్రాగేషన్ చేసి తెలుసుకున్న తర్వాతనే ఆయన నిన్న ప్రెస్ ముందుకు వచ్చి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు బయటపెట్టడం వల్ల అసలు కథ అనేది బయటపడిపోయింది. దీని వెనకాల ప్రెషర్ ఉన్నది రేవంత్ రెడ్డి హస్తమే అని చెప్పేసి ఫహీం ఖురేషి అంటే రేవంత్ రెడ్డి యొక్క బినామీ. అటువంటి వాడు ఈ విధమైన చేసే చర్యలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే కార్యక్రమం ఉండదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తేల్చి చెప్పేశారు. ఇక